వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. BCN సంస్థల మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు పర్యవేక్షణలో భీమవరం DNR కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం భీమ్ టీవీ స్టాల్ ఉత్సాహంగా జరిగింది. ఈ స్టాల్స్ లో భీమ్ టీవీ ప్రత్యేకతను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం DNR వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కటికల పల్లారావు, మావుళ్లమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు అతి తక్కువ ధరకే అపరితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను అందించడానికి నాంది పలికి 4K RDK లైనెక్స్ బేస్డ్ IPTV బాక్స్ ను భీమ్ టీవీ పేరుతో తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం భీమ్ టీవీ ప్రతినిధులు మాట్లాడుతూ భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, OTT యాప్స్, BCN లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చునని తెలియజేశారు. వాకర్స్ కు భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భీమ్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. మన DNR గ్రౌండ్స్లో మరి BCN ఛానల్ వారు భీమ్ టీవీ యాప్ అని ఒకటి లాంచ్ చేశారు కొత్తగా. దాని గురించి మనకు చెప్పడానికి, మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజున ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 5,000 రూపాయల సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి కడితే మొత్తం అన్ని ఛానల్స్ కూడా మనం విడివిడిగా సబ్స్క్రైబ్ చేయకుండా ఇందులో చూడొచ్చు. అలాగే లోకల్ ఛానల్స్ కూడా చూడొచ్చు. OTT ప్లాట్ఫామ్ కూడా మనకి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది వాళ్ళు చెప్పిన ప్రకారం. అలాగే ఆండ్రాయిడ్ టీవీ ఉంటే మనకి ఫైర్ స్టిక్ పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా మనం సజెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ భీమ్ టీవీ యాప్ కనుక తీసుకుంటే అన్ని ఛానల్స్ కూడా మనం ఒక్క దీంట్లోనే భీమ్ యాప్లోనే చూడొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇది సబ్స్క్రైబర్కి చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ కూడా చూసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, మేము భీమ్ టీవీ యాప్ ఆల్రెడీ వాడతాము. అండ్ ఇది లోకల్ ఛానల్స్ అన్ని చాలా ఛానల్స్ దీంట్లో వస్తున్నాయి. మన ఇంట్లో ఉన్న బయట ఎక్కడికైనా వెళ్ళి మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. అండ్ అందరూ యూజ్ చేసుకోండి. బాగుంది. బెల్గంలోని MLIRC క్యాంపులో విషాద ఘటన చోటు చేసుకుంది. జవాన్గా పనిచేస్తున్న సునీల్ సలాం గుండెపోటుతో మరణించాడు. మృతి చెందిన దృశ్యాలు CCTVలో రికార్డు అయ్యాయి. సునీల్ మరాఠా తేలికపాటి పదాతి దళంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బైక్పై వెళ్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. సునీల్ మృతదేహాన్ని మహారాష్ట్రలోని చందగడ తాలూకాలోని గులేవాడికి తరలించారు. అనంతరం సకల ప్రభుత్వ లాంఛనాలతో జవాన్కి అంత్యక్రియలు నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో విలీన ప్రతిపాదిత గ్రామాల సమస్యలపై విలీన గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీని కలిసి వివరించారు. ఈ సందర్భంగా రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, ఇంద్రపాలెం, చీడిగా, తూరంగి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసిందని అన్నారు. నాటి నుంచి పంచాయతీ ఎన్నికలు జరగక కార్పొరేషన్లో విలీనం కాకపోవడం వంటి కారణాలతో నష్టపోయినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముందుగా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతో చర్చించి సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, ప్రభుత్వ పథకాల అమలు కొరకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కొన్ని స్కీమ్స్ ఏదైతే గ్రామీణాభివృద్ధికి ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవ్వలేకపోతున్నాయి ఇక్కడ. అలాగని చెప్పి పట్టణాల నుంచి ఎటువంటి సౌకర్యాలు అందుకోలేకపోతా ఉన్నారు. దాని మీద ఏంటంటే ప్రజల్లో అయితే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకరు ట్యాక్స్ల గురించి ఒకరి గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.
కానీ ఇక్కడ కావాల్సింది ఏదో ఒకటి జరగాలి. దానికి వీరందరూ వచ్చి వాళ్ళు నన్ను అడిగిన సమయంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, అఖిలపక్షంగా ఇది ప్రజా సంస్థ, అందరి సంస్థ, ఇది ఒక పార్టీ సంస్థ. ఇవాళ అధికారంలో మనం ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి సత్యబాబు గారు, బాబీ గారు, నేను వచ్చి దీన్ని మీద ఒక ఆలోచన చేస్తాం ఖచ్చితంగా. ఈ లోపల మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజాప్రతినిధులు, నేను ఏదైతే ఇప్పుడు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ నేను కోరేది ఏంటంటే దీని మీద ఒక 6 కోర్టు కేసులు పెండింగ్లో ఉంటాయి. ఆ కోర్టు కేసులు ఎవరు వేయలేదు, మనలో రోజు మనతో పాటు తిరిగే వాళ్ళు మనలో వాళ్ళే వేసారు. వాళ్ళు కూడా వేరే ఉద్దేశాలతో ఏమీ లేదు, ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం ఒకరికి కలపాలన్నా ఏదో తేల్చమని, ఎన్నికలు లేకుండా ప్రజాప్రతినిధి లేకుండా చాలా ప్రత్యేక అధికారుల యొక్క పాలనలో సాగుతూ ఉంటే ప్రత్యేక అధికారులు ప్రజా సంస్థల మీద వాళ్ళకి ఏం దృష్టి ఉంటుంది ఉండదు కాబట్టి పెట్టాలని ఉద్దేశంతో పెట్టారు. 6గురిని సమన్వయపరుచుకుని పూచి ఈ కమిటీ తీసుకుంటుంది. మేమైతే మున్సిపల్ కమిషనర్ గారితో, డిపిఓ గారితో ముందు అసలు ఏ ప్రతిబంధకాలున్నా ఏంటి అడ్డులు ఉన్నాయన్నది ఒకటి తెలుసుకుని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నా గోడు అలపించుకుని ఎన్నికలు అయితే జరగాల ముందు మీరు కార్పొరేషన్లో వెళ్తే చాలా మంచిది, లేదా మా ఇండిపెండెంట్గా మాకు ఎన్నికలు జరపండి, లేదా చట్టం చెప్తుందని చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారం పంచాయతీలకు తయారై వాళ్ళు తీర్మానం చేయాలన్నారు, అంతేనండి అని చెప్తా ఉన్నారు. కానీ అలాగా మరి ఆ వార్డులకు పంచాయతీలు తయారై ఆ 2 వార్డులు కలపలేదు కదా, కాబట్టి పని చేయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం చేయాలనుకుంటే చేసేయచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఈ పోరాటం అయితే ఇవాళ నుంచే మొదలు పెడతా ఉన్నాం. ఇవాళ నుంచే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మంచినీరు విషయంలో, ప్రప్రథమంగా మంచినీరు విషయంలో క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్న దాని మీద ఆర్డబ్ల్యూఎస్ కూర్చుంటే క్లోరినేషన్ చేసి అక్కడ ఏదైతే క్లోరినేషన్ చేసి అక్కడ చెక్ చేస్తే మటుకు వాటర్ బ్రహ్మాండంగా ప్యూరిఫైడ్ వాటర్, కానీ మన ఇంటి దగ్గర చేరేసరికి మురికి వాటర్ వచ్చేస్తుంది. అంటే ఈ లీకేజ్ ఆఫ్ పైప్స్, లీకేజ్ ఆఫ్ ఇప్పుడు 70లో 80లో వేసేటువంటి పైప్ లైన్లు, ఈ డ్రైన్లు వచ్చి దీంట్లో కళ్ళం. అదే ఇలాంటి మౌలిక సదుపాయాలు అన్నీ కావాలి అంటే మున్సిపాలిటీలో కలపాల్సి వస్తుంది. కలిపితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. కానీ ప్రజలు ఏ ఆలోచిస్తారో ఆ ప్రజల ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుని మేము ముందు రాబోయే 6 రోజుల్లో ఈ కార్యక్రమం మీద ముందుకెళ్తామని. విశాఖలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన వేడుకల్లో చిరువు పాటలకు డాన్సర్లు స్టెప్పులేస్తూ ఆగ్రహం అనిపించారు. ఈ వేడుకల్లో టీడీపీ నేత కంచర్ల అచ్యుతరావు, పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అనంతరం ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచర్ల అచ్యుతరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సినీ రంగంలో చిరంజీవి మరిన్ని కీర్తి ప్రతిష్టలను సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. విశాఖపట్నం చిరంజీవి యువత వాళ్ళతో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ మెగా ఈవెంట్ని ఒకటి కండక్ట్ చేస్తున్నాము. మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మళ్ళీ చిరంజీవి గారికి మన యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడు కావాలి ఆయనకి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా యంగ్ అయ్యారు ఆయన. ఇప్పుడు సినిమాలు అసలు ఆ డ్యాన్స్ ఏంటి అసలు చెప్పడానికి లేదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న నాకు ఎంతో గర్వకారణం ఆయన చూస్తుంటే. మరి అలాంటి వ్యక్తి ఇంకా మరొక 20-30 సంవత్సరాలు సినిమాలో రాణించాలని మన ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి
తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన ముస్లిం స్టూడెంట్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లంచ్ బ్రేక్ సమయంలో కొట్టుకున్నారు. ఈ సందర్భంగా హిందూ దళిత విద్యార్థిని ముస్లిం స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో మత కలహాలకు దారితీసింది. రెండు వర్గాలకు చెందిన వారు అల్లర్లకు పాల్పడ్డారు. పలు కార్లకు నిప్పులు పెట్టారు. కాగా నిందితుడైన ముస్లిం విద్యార్థి అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారు నివసిస్తున్న అద్దె ఇల్లు అక్రమ నిర్మాతంగా ఉదయపూర్ జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో శనివారం వారిని ఖాళీ చేయించిన తర్వాత జేసీబీలతో ఆ ఇంటిని కూల్చివేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో అభివృద్ది పనులకు శ్రీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల. ఆదర్శ గ్రామాల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటన. గ్రామాల అభివృద్దిపై పీహెచ్డీ చేస్తున్నట్లు ప్రకటన. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఉత్సాహంగా భీమ్ టీవీ స్టాల్. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఓటీటీ యాప్లపై అవగాహన. విశాఖలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. చిరుపాటుకు స్టెప్లేస్తూ ఆగ్రహం అనిపించిన కళాకారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.